దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈ ఉదయకాలం ప్రభు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని మనము గుర్తు చేసుకొని ప్రభు ఏమి మాట్లాడనన్నాడో ఆ మాటలు బట్టి ప్రభుని మనం స్తుతిద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 17వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము. నన్ను సిగ్గుపడనీయక నన్ను తరుము వారిని సిగ్గుపడనేము, నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనేము. వారి మీదికి ఆపత్దినము రప్పించము, రెట్టింపు నాశనముతో వారిని నశింపచేయము. దేవుడితో తన భక్తుడు తన కష్టకాలంలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఆపత్కాలమందు నీవే మాకు ఆశ్రయమయ్యా. ఆపత్కాలంలో మేము నమ్ముకోదగిన దేవుడవు నీవేనయ్యా అని భక్తుడు తన శ్రమలలో, తన ఇబ్బందుల్లో, తన బాధలలో దేవునికి మార్పడుతున్నాడు. చూడండి, దేవుని యొక్క చాలామంది కష్టాలలో దేవుని ఆశ్రయించరంట. చాలామంది కష్టాల్లో దేవుణ్ణి ఆశ్రయించరంట. తమ బాధల వైపు చూస్తూ దిగులు పడుతూ వేదన పడుతూ కృంగిపోతారే తప్ప దేవుని ఆశ్రయించరంట. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను ఆశ్రయించిన వారు ఎన్నడూ సిగ్గుపడరు, నన్ను ఆశ్రయించిన వారు ఎన్నడూ మరి లేమి కలిగి జీవించరు అని దేవుని వాక్యం చెబుతుంది. ఇశ్రాయేలు ప్రజలతోనూ అలాగే మనందరితోనూ దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, దేవుని ఆశ్రయించేవారు జీవిస్తారు, దేవుని ఆశ్రయించేవారు బ్రతుకుతారు. ఆ పై వచనంలో మనం గమనిస్తే 13 అంటాడు, ఇశ్రాయేలులకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించిన వారు అందరూ సిగ్గునొందుతారు. చూడండి, ఎవరు సిగ్గునొందుతారు? ఎవరైతే దేవుని ఆశ్రయించకుండా, ఎవరైతే తమ కష్టాలు దేవునితో పంచుకోకుండా, ఎవరైతే దేవుని ఎడల యథార్థంగా జీవించకుండా, దేవుని మీద నమ్మకం పెట్టుకోకుండా, దేవుని అడుగుజాడల్లో నడవకుండా, వారి ఇష్టానుసారంగా జీవిస్తూ, వారి ఇష్టానుసారమైన తీర్మానాలు చేస్తూ, వారి ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన కలిగి బతుకుతున్నారో వారే సిగ్గుపడతారంట. అందుకే ఎప్పుడు కూడా మనం దేవుని మీద విశ్వాసం ఉంచుకోవాలి. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి. అంటే దేవుని ప్రజలకు ఆయన ఏమై ఉన్నాడంటే, కీర్తన గ్రంథము 18:30 అంటాడు, దేవుని ప్రజలకు ఆయన కేడుమై ఉన్నాడు అని చెప్పి రాస్తాడు. అంత మాత్రమే కాదు, కీర్తన గ్రంథం 5:11 అంటాడు, ఆయన ఆశ్రయించే వారందరికీ సంతోషం కలుగుతుందంట. ఈరోజు అనేక కుటుంబాల్లో చూడండి, ఎక్కడ చూసినా ఈరోజు ఏ కుటుంబంలో చూసినా ఎక్కువగా ఏం కనపడుతున్నాయంటే అప్పులు కనపడుతున్నాయి. ఎవరు చూసినా కూడా అప్పులే, ఎక్కడ చూసినా కూడా అప్పులే. ఎవరిని కదిలించినా ఏం చెప్తున్నారంటే మాకు అప్పులు, మాకు అప్పులు, మాకు అప్పులు అని చెప్తున్నారు. ఈ రోజున అనేక కుటుంబాలనంట సాతానుడు ఏం చేస్తున్నాడంటే అప్పులు ఊరిలో దింపేసేస్తున్నాడు. మనుషులు బయటికి రాలేకపోతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొంతమంది కుటుంబాన్ని విడిచి పారిపోతున్నారు, కొంతమంది తప్పించుకొని తిరుగుతున్నారు, కొంతమంది అబద్ధాలు ఆడుతున్నారు. కారణం ఏంటి అని అంటే, అప్పులనే చెర మనుషుల్ని ఈరోజు ఎంతగా బాధపడుతుందంటే, చూడండి, సాతాను ఒకరిని వలేసాడు, ఒకరిని అట్టేసాడు, అప్పులు వాళ్ళకి వేసేసాడు. ఎక్కడ చూసినా కూడా ఒకప్పుడు అప్పు ఇవ్వమంటే ఎవరు మన ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎవరు చూసినా, ఏ బ్యాంక్ వాడు చూసినా, ఏ తండ్రుడు చూసినా, ఎక్కడ చూసినా ఈరోజు అప్పులు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. సాతాను ఈరోజు అనేక మందిని అప్పుల వలయంలో ఉంచేశారు. అందులో పేదోళ్ళు ఉన్నారు, అందులో ధనికులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా ఎవరు చూసినా కూడా దేంతో నింపబడిపోయినారంటే అప్పులతో నింపబడిపోయినారు. ఈ అప్పులతో నింపబడటం వల్ల కుటుంబంలో సంతోషం కనుమరుగైపోయింది, కుటుంబంలో సమాధానం కనుమరుగైపోయింది, ఆప్యాయతలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, బిజీ షెడ్యూల్ అయిపోయింది మనుషుల జీవితాల్లో. కారణం ఏంటంటే సాతానుడు ఒక వల వేసాడు, ఆ వలకి ఈరోజు మనుషులు పడిపోతూ ఉన్నారు. దేవుడు ద్వారా దేవుని వాక్యం ఏం చెబుతుందనంటే, నీవు దేవుని ఆశ్రయిస్తున్నావు. అప్పులు అని బాధపడుతున్నావు కానీ, సమస్యలని బాధపడుతున్నావు కానీ దేవుని ఆశ్రయించడం నేర్చుకున్నారా? చాలామంది ఈరోజు దేవుని ఆశ్రయించట్లా. నాకు బాధ అంటున్నారు, కష్టం అంటున్నారు, దిగులు అంటున్నారు, వ్యాధి అంటున్నారు, కానీ దేవుని ఆశ్రయించడం నేర్చుకోవట్లా. దేవునితో పంచుకునే అనుభవాలు లేవు. ఆయనేమో ప్రయాసపడి వారం మోసుకుంటున్న నా సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయనేమో పిలుస్తున్నాడేమో కానీ
మరి మనుషులైతే వాటిని వినకుండా ఉన్నారు, గ్రహించకుండా. మటుకు చూస్తున్నారు కానీ చూడకుండా ఉన్నారు, వింటున్నారు కానీ గ్రహింపుగా ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నా ఎదుగు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను, మీకు సమాధానం ఇస్తాను. కష్టాలైనా పడి ఊగుతున్నారు తప్ప దేవుని ఎదుగు రావట్లా, దేవునితో పంచుకోవట్లా, కన్నీరు కార్చట్లా, ఎలా ప్రార్థన చేయాలో తెలియట్లా. నిజంగా మనకు ప్రార్థన చేయడం చేతగానప్పుడు దేవుని అడగాలంట. దేవుని శిష్యులు అడిగారు, ప్రభువా మాకు ప్రార్థన చేయడం చేతగట్లేదయ్యా, ఎలా అయ్యా అంటే ఆయన మనకు ప్రార్థన నేర్పించాడు. శ్రమలో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, అప్పుల్లో ఉన్నాం, రోగాల్లో ఉన్నాం, నిందల మధ్య ఉన్నాం, ఎటు పోవాలో తెలియట్లా, ఏం చేయాలో తెలియట్లా, ఎవరిని అడగాలో తెలియట్లా. ఎక్కడ చూసినా కూడా మనకు నష్టాలు ఎదురొస్తున్నాయి, ఏ పని చూసినా మనకి వెనక్కిపోతూ ఉంది. శ్రమ మాత్రమే కనపడుతుంది కానీ మన కష్టం నిలబడట్లా. సంపాదించిన సంపాదన ఏమో సిలి సంచులు వేసినట్టు వెళ్ళిపోతూ ఉంది. ఓ పక్కన రోగాలు పీడిస్తున్నాయి, ఓ పక్కన అప్పులు పీడిస్తున్నాయి, ఓ పక్కన మనుషులు నిందలు అవమానాలు మన మీద వేస్తూ ఉన్నారు. మంచి చేయాలని పోరాడుతున్నాం కానీ మనకు మంచి రావట్లేదు, చెడు ఎదురొస్తుంది. మేలు చేద్దామని ప్రయత్నం చేస్తుంటే కీడు ఎదురొస్తుంది. కారణం ఏంటి అని అంటే మనం ఇంతకాలము దేవుల్లో ఉండి దేవుని కొరకు బతికాము, ఇప్పుడు దేవుని మరిచి జీవిస్తూ ఉన్నాం. దేవుని మరిచి మనం జీవిస్తూ ఉన్నాం. దేవునికి నమ్మకస్తులుగా ఉండలేకపోతున్నాం. చూడండి, మహాశ్రమలు కలిగినటువంటి దానియేలును ఒకసారి మనం ఆలోచన చేస్తే, దానియేలు నిందల మధ్య నడిచాడంట, అవమానాల మధ్య నడిచాడంట, కరువు కాటకాల మధ్య నడిచాడంట. శ్రమలో దేవుడు దానియేలుకు తోడై ఉన్నాడు. ఒకవేళ దానియేలు అనుకోవచ్చు, నాకేంటయ్యా నేను నమ్మకంగా జీవించినందుకు నాకెందుకు ఈ శ్రమ, నమ్మకంగా జీవించినందుకు నాకెందుకు ఈ నిందలు, నమ్మకంగా ప్రార్థన చేస్తున్నందుకు నాకెందుకు ఈ మరణకరమైన పరిస్థితులు అని దానియేలు అడిగి ఉండొచ్చు. కానీ ఆయన అలా అనుకోలేదట. దేవుడు అనుమతించాడు, నేను వాటిని అనుభవించాలి, దేవుడు అనుమతించాడు, నేను ఇప్పుడు అనుభవించాలని చెప్పి దేవుని చిత్తానికే తన జీవితాన్ని వదిలేసి శ్రమల్లో ఓర్చుకున్నాడు. శ్రమల్లో దేవుని కొరకు వెతికాడు. అయ్యా ఈ నా మీదకి ఈ శ్రమ వచ్చింది, మరి దీన్ని ఎలా నువ్వు తొలగిస్తావు, నీ చిత్తమయ్యా అని ప్రభు మీద ఆధారపడ్డాడు కనుక శ్రమలే ఆయనకి ఆశీర్వాదకరంగా మారాయి. సింహాల నోరు నుంచి దేవుడు విడిపించాడు, నిందల అవమానాల నుంచి విడిపించాడు. ఎక్కడైతే తల దించుకున్నాడో అక్కడే తల పైకెత్తుకున్నాడు. కారణం ఏంటంటే అతడు దేవుని ఆశ్రయించడం నేర్చుకున్నాడు. ఈరోజు మనం నేర్చుకుంటున్నామా? బాధలు వస్తున్నాయని కృంగిపోతున్నాం, శ్రమలు వస్తున్నాయని కృంగిపోతున్నాం, నిందలు పడుతున్నాయని కృంగిపోతున్నాం, అప్పులు పాలైపోయినామని కృంగిపోతున్నాం, నష్టాలు పాలైపోతున్నామని కృంగిపోతున్నాం, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదని కృంగిపోతున్నాం, ఎవరు నాతో మాట్లాడలేదని కృంగిపోతున్నాం, ఎవరు నాకు తోడలేదని కృంగిపోతున్నాం. అలాగైతే మరి దానియేలు ఏమనుకోవాలి? దానియేలు ఎవరు లేకపోయినా నాకు దేవుడు తోడున్నాడు, నేను ఎంత నష్టపోయినా తిరిగి దేవుడు నాకు ఇస్తానని నమ్మాడు. ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు నా మీద పడుతున్నా, ఎన్ని పన్నాగాలు, ఎన్ని శత్రుశేషాలు నా మీద పడుతున్నా దేవుడు నన్ను కాపాడుతాడని చెప్పి నమ్మాడు. అందుకే దానియేలు సింహాల నోళ్ళ నుంచి తప్పించబడి బబులోనులో తన రాజు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. క్రైస్తవ జీవితానికి శ్రమలు అనేవి ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వాలంట. మన ఆదిమ సంఘమైనటువంటి పెంతెకోస్తు పండగ దినమున ఏర్పడినటువంటి అపోస్తల సంఘము కూడా శ్రమంలోనే పుట్టింది, శ్రమంలోనే పెరిగింది, శ్రమంలోనే విస్తరించింది, శ్రమంలోనే మహిమను పొందింది. కాబట్టి దేవుని బిడ్డలైన మనము కూడా ఈరోజు శ్రమ పడుతున్నామంటే అది మన ఆశీర్వాదానికి. ఈరోజు మనం శ్రమ పడుతున్నామంటే అది మన ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళటానికి. అయితే ఆ శ్రమంలో దేవుని ఆశ్రయించడం మనం నేర్చుకోవాలి. ప్రార్థన చేయటం చేత కాలేదు, ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను కానీ అయ్యా నా పరిస్థితి మారలేదు, ప్రభుని అడుగు ఎలా ప్రార్థన చేయాలి. ప్రభు నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా నష్టాలు పోలేదయ్యా, ప్రభుని అడుగు ఎలా ప్రార్థన చేయాలో తప్పకుండా నీకు నేర్పిస్తాను. మోకాటి ప్రార్థన లేదు, కన్నీటి ప్రార్థన లేదు, ఎలా ప్రార్థన చేయాలో దేవుని అడగటం లేదు. దేవుడు మనల్ని అనేక మందికి ఆశీర్వాదంగా ఉండాలని ఏర్పరచుకున్నాడు, కానీ మనమే ఆశీర్వాదం లేకుండా బతుకుతున్నాం. దేవుడు అనేక మందికి మేలు చేయాలని ఏర్పరచుకున్నాడు, కానీ మనమే మేలు లేకుండా బతుకుతున్నాం. అనేక మందిని మనం నడిపించాలని దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు.
ఎందుకు నీ కుటుంబాన్ని ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడంటే నీ ద్వారా అనేక మంది రక్షించబడాలని, నీ ద్వారా అనేక మంది సంతోషాన్ని అనుభవించాలని. దాని కొరకు నువ్వు నిలబడాల్సి వస్తుంది, దాని కొరకు నువ్వు అవమానాలు పడాల్సి వస్తుంది, దాని కొరకు నువ్వు దేవుని కొరకు పనిముట్టిగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బబులోనంతా మారడానికి దేవుడు దానియేలును వాడుకున్నాడు. కాబట్టి దేవుడు బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెబుతుందంటే దేవుడు ఏదో ఒక పనిగా, ఒక పాత్రగా నేను వాడుకోవాలని ఇష్టపడుతున్నప్పుడు, నాయన నేను ఏమై ఉన్నాను, నన్ను ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నావు, ఏ పని చేయాలని ఏర్పాటు చేసుకున్నావు, ఎలా జీవించాలని ఏర్పాటు చేసుకున్నావు, నాకు నేర్పించయ్యా అని ప్రభువును మనం అడగాలి. ఎవరైతే దేవుని ఆశ్రయించడం నేర్చుకుంటారో వారు శ్రమల్లో విడుదల పొందుతారు, కష్టాల్లో విడుదల పొందుతారు, నిందల్లో విడుదల పొందుతారు, అధిక మహిమ నుంచి అధిక మహిమకి వెళ్తారు. శ్రమలు ఆనందంగా మార్చబడతాయి, కష్టాలు దీవెనకరంగా మార్చబడతాయి, నిందలు అవమానాలు ఇదిగో ఎక్కడైతే తల ఉంచుకున్నాడో అక్కడే దేవుడు తల ఎత్తుకునేటట్లు చేస్తాడు. దీనికి అంతటికి కారణం ఏంటంటే దేవుడిని మనము ఆశ్రయించడం నేర్చుకోవాలి, దేవుడితో బ్రతకడం నేర్చుకోవాలి. దేవుడు ఎవరైతే ఆశ్రయిస్తారో వారు నెమ్మది పొందుతారు, దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు సంతోషం పొందుతారు, దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు సంతోషంగా జీవిస్తారు. దేవుని ఆశ్రయించిన వారు దేవుని బిడ్డల వలె బ్రతుకుతారు. అటు వారి కీర్తి తగ్గదు, మహిమ తగ్గదు, ఘనత తగ్గదు. దేవుడు వారికి నిత్యము కేడముగా ఉంటాడంట, ఆశ్రయపురంగా ఉంటాడంట. అయితే మనం ఏం చేయాలి? ఉదయం లేచిన మొదలుకొని సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు కూడా ప్రభుని వెంబడించడం నేర్చుకోవాలి. ఈరోజు నీ చిత్తం ఏంటి? ఈరోజు నీ ఆలోచన ఏంటి? నేనేం చేయాలనుకుంటున్నావు? ఎలా బతకాలనుకుంటున్నావు? ఈరోజు నీ నడిపింపేటి నా జీవితంలో అని ప్రభు ఉదయకాలం మనం అడిగి మన దినకాలాన్ని మనం ప్రారంభించాలంట. అప్పుడు దేవుడు తన మహిమకు మనం వాడుకుంటాడంట. అప్పుడు మన జీవితంలో ఏది ఎదురొచ్చినా అది మనకి శ్రేయస్కరంగా మారుతుందే తప్ప మరి ఇంకొక రకంగా మన జీవితంలోకి రాదు. యేసేపు జీవితంలో చూడండి, యేసేపు కూడా శ్రమల్లోనే 13 సంవత్సరాల శ్రమలో నడిచాడు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. కానీ మరి దేవుని ఏమైనా యేసేపు విడిచిపెట్టాడా అంటే యేసేపు కూడా దేవుని విడిచిపెట్టాలి. అందుకే దేవుడు అన్నాడు, నీవు నా యందు ఉంటే నేను కూడా నీ యందు ఉంటాను. నువ్వు నాకు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను ఆలకిస్తాను. నువ్వు నాతో అంటు కట్టబడితే నేను నిన్ను ఫలించేలాగా చేస్తాను. అందుకే నువ్వు లోకం వైపు చూడక, లోకముతో నువ్వు పానివాడు కాక, ఎవరున్నా లేకపోయినా, ఏం జరిగినా జరగకపోయినా, ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, నువ్వు నా యందు ఉన్నావు కనుక నేను నిన్ను తప్పక కనపరచదనని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుని యందు ఎవరు శ్రద్ధ కలిగి ఉంటారు, ఎవరు దేవునితో అంటు పెట్టుకొని జీవితం జీవిస్తారు, వారు తప్పక దీవించబడతారు. అయితే మనం ఏం చేయాలి? ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని ఆశ్రయించడం నేర్చుకోవాలి, దేవుడి కోసం బతకటం నేర్చుకోవాలి, దేవుడి చిత్తం ఏంటో తెలుసుకోవాలి. అలా జీవించినప్పుడు నీవే కాదు, నీ కుటుంబమే కాదు, నీ బిడ్డలే కాదు, నీ సంఘమే నీ ద్వారా దీవించబడుతుంది. అలా దీవెనకరంగా ఉండటానికి దేవుడు నేను పిలిచాడు, కానీ శపించబడటానికి, నాశనం అయిపోవటానికి, శ్రమల పాలవటానికి దేవుడు నేను పిలవలేదు అనే సత్యాన్ని మనం గుర్తించుకొని మన లోకంలో ముందుకు సాగిపోవాలి. దేవుడి ఇటువంటి చిన్న వాక్యాన్ని ఆయన దేవుడు దీవించి ఆశ్రయించి మనందరినీ కూడా ఆయన ఆశ్రయించి బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అని అంటున్నాడు, ఎవరు నన్ను ఆశ్రయిస్తారంటే జీవం కలిగిన వారు. ఎవరు నన్ను ఆశ్రయిస్తారంటే ఇదిగో నిత్యం ఆయన ఆశ్రయించే వరకంట జీవం అనేది నిత్య జలం వలె, ఊరిడి ఊట బొగ్గు వలె ఉంటుందంట. వారి కార్యాలు అనుకున్న దానికన్నా రెట్టింపుగా జరుగుతాయంట. మన ఊహకు అందనవి, మన తలంపులకు అందనవి, మనం అనుకున్న వాటికంటే ఊహించినటువంటి అద్భుతమైన కార్యాలు దేవుడు మన జీవితాలు చేస్తాడు. ఎందుకంటే మనం ఆయన చేయి పట్టుకొని అన్నాం, ఆయన ఆశ్రయిస్తున్నాం, ఆయనలో బతుకుతున్నాం కనుక ఆయన మన చేయి విడవాడు. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు వందనాలు. మరి ఉదయ కాలము దేవుని ఆశ్రయించే వారికి ఈ మేలు కుదువై ఉండదు. దేవుని ఆశ్రయించే వారికి ఆయన ఎన్నడూ చేయబడి, ఎప్పుడూ చిక్కుపడనేడు. దేవుని ఆశ్రయించే వారిని బలహీనతలోంచి విడిపిస్తాడు, శ్రమలోంచి విడిపిస్తాడు, కష్టాల్లోంచి విడిపిస్తాడు, శోకంలోంచి విడిపిస్తాడు. ఈరోజు నీవు కూడా అటు స్థితిలో ఉన్నామేమో ప్రభా, మేము ప్రార్థిస్తూ ఉన్నాం.
ఎవరు శ్రమలో ఉన్నారో వారిని విడిపించయ్యా. ఎవరు బలహీనతలో ఉన్నారో విడిపించయ్యా. ఎవరు అప్పుల్లో ఉన్నారో వారిని విడిపించయ్యా. ఎవరు రోగంలో ఉన్నారో వారిని విడిపించయ్యా. ఎవరు వెనకబడిపోతున్నారో వారిని విడిపించయ్యా. వారికి మీ ఉపదేశం చేయండి. చక్కని మార్గంలో నడిపించండి. బలం కలిగి జీవించుటకు కృప దయచేయండి. ఉదయ కాలం నాయన పెద్దబడిన కొద్ది వాక్యాన్ని మీరు దీవించమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ కూడా వచ్చిన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని కోరుకుంటూ మా రక్షకుడు మా విమోచకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.